హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ లర్న్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 5వ తరగతి గణితం గుణించు భాగించు అను 2వ పాఠంలోని ఇవి చేయడిలోని తర్వాతి కృత్యాలను 6 నుంచి 10 వరకు గల లెక్కలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 6వది, ప్రవళిక 5వ తరగతి చదువుతోంది. ఆమె వయస్సు 10 సంవత్సరాలు. ఆమె తండ్రి వయసు ఆమె వయసుకు 4 రెట్లు అయినా ఆమె తండ్రి వయసు ఎంత? మరి మీరు ఎన్నో తరగతి చదువుతున్నారు? 5వ తరగతి. ప్రవళిక కూడా మీ మాదిరిగానే 5వ తరగతి చదువుతుందట. మరి వాళ్ళ నాన్న వయసు ఆమె వయసుకి 4 రెట్లు ఎక్కువట. మరి ఆమె తండ్రి వయసు వాళ్ళ నాన్న వయసు ఎంతనో మనము చెప్పాలి. మరి చూద్దాం. ప్రవళిక వయసు 10 సంవత్సరాలు. మరి వాళ్ళ నాన్న వయసు ఆమె వయసు కన్నా 4 రెట్లు ఎక్కువ. మరి వాళ్ళ నాన్న వయసు అంటే 10 × 4, 10 సంవత్సరాలు ప్రవళిక, 4 రెట్లు ఎక్కువ కనుక × 4, 10 × 4 40, 10 × 40 అంటే ప్రవళిక వాళ్ళ తండ్రి వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఆమె తండ్రి వయసు 40 సంవత్సరాలు. ఈ లెక్క మీకు వస్తుంది కదా, 10 × 4, 10 × 4 40 అందరికీ వస్తాయి కనుక లెక్క చేయకుండా డైరెక్ట్ చెప్పేసాను. ఆమె తండ్రి వయసు 40 సంవత్సరాలు. మరి తర్వాత 7వ లెక్క చూద్దాం. మరి ఇప్పుడు 7వ లెక్క. ఒక తోటలో చెట్లు 125 వరుసల్లో ఉన్నాయి. ప్రతి వరుసకు 75 చొప్పున ఉన్నాయి. అయినా ఆ తోటలోని చెట్లు ఎన్ని? అంటే ఒక తోట ఉంది, ఏదో జామ తోటనో మామిడి తోటనో కొబ్బరి తోటనో ఏదో ఒక తోట. మరి ఆ తోట లోపల ఎన్ని వరుసలు ఉన్నాయంటే చెట్లు 125 వరుసల లోపల చెట్లు ఉన్నాయి. మరి ప్రతి వరుసకు 75 చెట్లు ఉన్నాయి అన్నట్టు. మరి మొత్తం తోటలో ఉన్న చెట్లేనో చెప్పాలి. అంటే ఇక్కడ రాసుకోవాలి ముందుగా మనము. ఒక తోటలో చెట్ల వరుసలు ఎన్ని వరుసలు? 125 వరుసలు. మరి వరుసకు ఎన్ని చెట్లు? ప్రతి వరుసకు 75 మొక్కలు చెట్లు. మరి మొత్తం ఎన్ని? తర్వాత రాసుకోవాలి. మొత్తం చెట్లు ఏంది? మొత్తం గుణకారం 75, 125 × 75 గుణకారం చేయాలి. చేద్దాము. మరి 125 × 75 గుణిద్దాం. 5 × 5, 5 × 5 = 25. 5 2 పక్కకు రాసుకుంటాం. 5 2 10, 10కి 2 కలిపితే 12. అంటే 2 ఇక్కడ రాసుకుంటాం. తర్వాత మిగిలిన 1 పక్కకు ఉంచుకుంటాం. 5 × 1 5 ఎక్కం 5, 5 1 6, 6 రాసుకుంటాం. ఇప్పుడు 1ల స్థానంలో కింద 0 తీసుకొని 10ల స్థానంలో ఉన్న 7తోటి మొదలు పెడితే 7 × 5 35. 1ల స్థానంలో ఉన్న 5ని రాసుకొని 10ల స్థానంలో ఉన్న 3ని పక్కకు రాసుకుంటే 7 2 14, 14 3 17. అంటే 7 పక్కకు 1, 7 ఎక్కం 7 1 8. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? కూడాలి. ప్లస్ కూడదాం. 5 + 0 5, 2 + 5 ఎంత అవుతుంది? వెరీ గుడ్, 7 అవుతుంది. 6 + 7 చెప్పండి. 6 + 7 ఎంత? 13. అంటే 3 పైన 1. 1 + 8 ఎంత అవుతుంది? 9. అంటే 9375 చెట్లు. మరి కింద రాద్దాం. ఒక తోటలోని మొత్తం చెట్లు 9375. అంటే 9375 చెట్లు ఉన్నాయి మొత్తం తోటలో. ఒక తోటలో 125 వరుసలు, వరుసకు 75 చెట్లు చొప్పున నాటితే మరి ఎన్ని మొక్కలు ఉన్నాయి? మొత్తం ఎన్ని చెట్లు? 9375 చెట్లు ఉంటాయి ఆ తోట లోపల. అర్థమైంది కదా? ఇట్లాంటి లెక్కలు మరికొన్ని మీరు ప్రయత్నించండి. ఇక్కడ 125కి బదులుగా 100 తీసుకోండి, లేదా 80 తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ 75 ప్లేస్లో 85, 65, 35, 45, 50, 60 మీ ఇష్టం. మీకు తోచిన సంఖ్యను తీసుకొని ఈ మాదిరిగానే మరికొన్ని లెక్కలు ప్రయత్నించండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మరి తర్వాత 8వ లెక్కను చూద్దాం. ఇప్పుడు 8వ లెక్క. ఒక రోజుకు ఎన్ని నిమిషాలు? ఒక రోజుకు ఎన్ని నిమిషాలు? మీ అందరికి తెలుసు. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? 24 గంటలు తెలుసు అందరికీ. మరి ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు. వెరీ గుడ్, 60 నిమిషాలు. మరి ఒక నిమిషానికి ఎన్ని సెకన్లు ఉంటాయి?
60 సెకండ్లు ఉంటాయి కదా. 60 సెకండ్లు అయితే 1 నిమిషం, 60 నిమిషాలు అయితే 1 గంట, 24 గంటలు అయితే 1 రోజు, 7 రోజులైతే 1 వారం, 30 రోజులైతే 1 నెల, 365 రోజులైతే 1 సంవత్సరం, లేదా 12 నెలలు అయితే 1 సంవత్సరం అని అంటాం. అన్నీ తెలుసు. మరి ఇప్పుడు మనము ఒక రోజుకి ఎన్ని నిమిషాలు చెప్పాలి, ఒక రోజుకి ఎన్ని గంటలు అంటే తెలుసు 24 గంటలని. మరి నిమిషాలు ఏంటో తెలుసుకోవాలి. చూద్దాం, ఒక రోజుకి ఎన్ని గంటలు రాద్దాం. ఒక రోజుకి 24 గంటలు, మరి 1 గంటకి 60 నిమిషాలు. మరి ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని నిమిషాలు అంటే 24 × 60, 60 × 24. మరి లెక్క చేద్దాం. 60 × 24 గుణిస్తే 4 0 0, 4 × 6, 6 4 24. తర్వాత 2 10వ స్థానంలో ఉంది కనుక మనం 1వ స్థానంలో 0 రాస్తాం. 2 × 0 0, 2 × 6 12. ఇప్పుడు వీటిని కూడాలి. 0 + 0 0, 4 + 0 4, 2 + 2 4. తర్వాత 1 ఆ విధంగానే రాస్తాం. 1 అంటే 1440 నిమిషాలు. అంటే ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? 1440 నిమిషాలు. అంటే 1400 నిమిషాలు అనొచ్చు, లేదా 1440 నిమిషాలు అవుతాయి. ఎందుకు ఒక రోజుకి ఎన్ని నిమిషాలు అంటే ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి, లెక్క చేయకుండా కూడా చెప్పాలి. వీటిని గుర్తుంచుకోవాలి. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు అంటే 1440 నిమిషాలని చెప్పగలగాలి. మరి తర్వాత 9వ లెక్క చూద్దాం. ఒక గంటకి ఎన్ని సెకండ్లు? మనము ఇందాక ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లో తెలుసు, మరి ఒక గంటకి ఎన్ని సెకండ్లో చెప్పాలి. మనం ముందుగా రాసుకుందాం. ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఒక గంటకు నిమిషాలు 60. మరి ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు తెలుసు? 60 సెకండ్లు తెలుసు. మరి ఒక గంటకు ఎన్ని సెకండ్లు అంటే 60 × 60. ఒక గంటకు సెకండ్లు 60 × 60. మరి చూద్దాం, 60 × 60ని గుణిద్దాము. 60 × 60 గుణిస్తే 0 తోటి 0ని గుణిస్తే 0, 0 తోటి 6ని గుణించిన 0ని. 10వ స్థానంలో ఉంది కనుక 1వ స్థానంలో 0 రాస్తాం. 6 × 0 0ని. 6 × 6 36. అంటే వీటిని ఏం చేయాలి? కూడాలి. 0 + 0 0, 0 + 0 0, 3 6 అంటే 3600. మనము 1వ స్థానంలో 0లు ఉన్నప్పుడు ఈ 0లని పక్కకు ఉంచి 10వ స్థానంలో ఉన్న వాటిని గుణిస్తే మరి ఆ 0లు తర్వాత రాస్తే కూడా వస్తుందని చెప్పాను ఇంతకుముందే. ఇప్పుడు 0లు తీసి 6 × 6 36 రాసి తర్వాత 2 0లు ఉంచితే కూడా 3600 వస్తుంది. ఈ విధంగా చేసిన లెక్క చేయకుండా డైరెక్ట్ షార్ట్ ఫామ్లో కూడా అయిపోతుంది కదా. మరి ఒక గంటకి ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. ఒక గంటకి 3600 సెకండ్లు. ఒక రోజుకి 1440 నిమిషాలు. ఇది లెక్క. మీకు ఈ విధంగా వేరే ఏమైనా లెక్కలను కూడా చేయాలి. ఒక గంటకి ఇందాక ఎన్ని సెకండ్లు అన్నా, మరి ఒక రోజుకు ఎన్ని సెకండ్లు కూడా చేయొచ్చు. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు అంటే అప్పుడు మనము గంటకు సెకండ్లు తీసుకున్నాం. 24 × 3600 చేస్తే ఒక రోజుకి ఎన్ని సెకండ్లు వస్తుంది. ఆ విధంగా ఒక వారానికి, తర్వాత ఒక నెలకి, ఆ విధంగా మనము ఎలా అయినా లెక్కల్ని ప్రయత్నించవచ్చు. మీరు కొన్ని ఈ మాదిరిగా మిగతా లెక్కలు ప్రయత్నం చేయండి. చేసి వాటిని మీ ఉపాధ్యాయులకు చూపించండి. తర్వాత 10వ లెక్క చూద్దాం. ఇప్పుడు తర్వాత 10వ లెక్క. ఒక సైకిల్ ధర 2850 రూపాయలు. రామయ్య 3 సైకిళ్ళు కొని దుకాణదారునికి 9000 రూపాయలు ఇచ్చాడు. దుకాణదారుడు రామయ్యకు ఎంత డబ్బు తిరిగి ఇవ్వాలి? మరి రామయ్య సైకిల్ కొందామని అనుకున్నాడు. ఎన్ని సైకిల్ కొందామనుకున్నాడు? 3 సైకిళ్ళు కొందామనుకున్నాడు. మరి ఒక సైకిల్ యొక్క ధర 2850 రూపాయలు. మరి తన దగ్గర చిల్లర లేకపోవడంతో దుకాణదారునికి 9000 రూపాయలు ఇచ్చాడు. ఎవరు? రామయ్య. మరి తిరిగి దుకాణదారుడు రామయ్యకు ఎన్ని డబ్బులు ఇస్తాడో మనము లెక్క చేసి చెప్పాలి. మరి ముందుగా చూద్దాం. ఒక సైకిల్ యొక్క ధర ఎంత? ఒక సైకిల్ ధర రూపాయలు 2850 రూపాయలు. మరి రామయ్య కొన్న సైకిళ్ళు ఎన్ని సైకిళ్ళు కొన్నాడు? 3 సైకిళ్ళు
కొన్నాడు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? 3 సైకిళ్ళకి ఎంత అయితే లెక్క చేయాలి. మొత్తం రూపాయలు ఎన్ని అయితే 2850 ఇంటూ 3 సైకిళ్ళ ధర కావాలి కనుక చేద్దాం. 2850 ఇంటూ 3 మనము గుణకారం చేద్దాం. 3 ఇంటూ 0 0, 3 5ల 15, 5 1 పక్కకు, 3 24, 24 ఒకటి కలిపితే 25. అంటే ఇక్కడ 5 రాస్తాం, 2ని పక్కకు ఉంచుతాం. 2 3 2 6, 6కు 2 కలిపితే 8. అంటే 8550 రూపాయలు. 3 సైకిళ్ళ ధర ఎంత? 8550 రూపాయలు. ఇక్కడ రాద్దాం. మొత్తం రూపాయలు 8550 రూపాయలు. మరి రామయ్య దుకాణదారుకి ఎన్ని ఇచ్చాడు? మరి రామయ్య దుకాణదారునికి ఇచ్చిన రూపాయలు ఎన్ని? 9000 రూపాయలు ఇచ్చాడు. మరి మనము దుకాణదారుడు రామయ్యకు తిరిగి ఇచ్చే డబ్బు ఎంత? 9000 మైనస్ ఆయన 3 సైకిళ్ళకైనా ఖరీదు ఎంత? 8550 రూపాయలు లెక్క చేయాలి. చేద్దాం. మరి 2 9000 మైనస్ 8550 రూపాయలు కదా. చూద్దాం. 0లోంచి 0 పోతే 0, 0లోంచి 5 పోదు కనుక మనము అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 10ల స్థానంలో ఉంది కనుక ఇది 100ల స్థానం నుంచి అప్పు తెచ్చుకుందాం. అంటే ఇక్కడ 100ల స్థానం కూడా 0 ఉంది కనుక 1000ల స్థానంలోకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం. అప్పుడు అప్పు తెచ్చుకుంటే ఇక్కడ 0 పోయి ఎంత అవుతుంది? ఇక్కడ 10 వస్తుంది. 0 ప్లస్లో 10 వస్తుంది. అంటే 10లో నుంచి 5, 10లో నుంచి 5 తీసివేస్తే 5. మరి ఇక్కడ ఏం లేదు. ఇందాక అప్పు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఎన్ని మిగులుతాయి? 9 మిగులుతాయి కదా. మరి ఇక్కడ 0 కాదు కనుక 9 అనుకుంటే 9లో నుంచి 5 పోతే 4. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఇటు అప్పు ఇచ్చాం కనుక ఇక్కడ 9 స్థానంలో 8 ఉంటుంది. 8లో నుంచి 8 పోతే 0, అంటే 450 రూపాయలు. మరి రాద్దాం. దుకాణదారుడు రామయ్యకు తిరిగి ఇచ్చే డబ్బు రూపాయలు 450 రూపాయలు. ఎంత అవుతుంది? 450 రూపాయలు తిరిగి ఇస్తాడు. ఎవరు? దుకాణదారుడు ఎవరికి? రామయ్యకు ఇస్తాడు. మరి ఈ వీడియోలో ఇంతవరకు చాలు. మీరు ఇలాంటి లెక్కలు మరి 3 సైకిళ్ళకు బదులు 5 సైకిళ్ళని 2850కి బదులు కొన్ని సైకిళ్ళు ఖరీదు ఎక్కువ ఉంటాయి కనుక మరి ఇంకొంచెం ఎక్కువ ఖరీదు మీకు నచ్చిన ఏదైనా 2 సంఖ్యలు తీసుకొని ఈ విధంగానే రాతపూర్వకంగా లెక్కలు రాసి వాటిని సరైన సమాధానాలు చేసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. మనము తర్వాత వీడియోలో భాగహారాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనము గుణకారాలు గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత వీడియోలో భాగహారాలు ఏ విధంగా చేయాలో మరి వాటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe.